హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈరోజు వీడియోలో పని శక్తి వర్క్ ఫోర్స్ అనే టాపిక్ నుంచి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 10 క్వశ్చన్స్ చూద్దాం. ఇవి ఎన్సీఆర్టీ అదేవిధంగా ఆర్ఆర్బి నుండి తీసుకున్నాం మనం. ఆర్ఆర్బి నుంచి మోస్ట్ రిపీటెడ్ అయిన క్వశ్చన్స్, ఎన్సీఆర్టీ నుంచి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చిన క్వశ్చన్స్ ఈ వీడియోలో చూద్దాం. 10 క్వశ్చన్స్కి అవుట్ ఆఫ్ 10కి మీకు ఎన్ని వస్తాయో లాస్ట్లో మీరు వీడియో చూసిన తర్వాత కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎన్నిటికి కరెక్ట్ ఆన్సర్ చేయగలిగారు అనేది. సో దాన్ని బట్టి మీరు ఈ సబ్జెక్ట్లో ఎంత వరకు పర్ఫెక్ట్గా ఉన్నారో తెలుస్తుంది. మినిమం 8 కంటే తక్కువ వస్తే మాత్రం ఈ సబ్జెక్ట్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాలి. దీంట్లో ఉన్న క్వశ్చన్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్, పని యొక్క ఎస్ఐ ప్రమాణం ఏంటి? సో ఒక వస్తువుపై బలాన్ని, అసలు పని అంటే ఏంది? ఒక వస్తువుపై బలాన్ని ప్రయోగించినప్పుడు అది కొంత దూరము జరిగితే, అంటే స్థానభ్రంశం చెందితే పని అంటాం. సపోజ్కి ఇక్కడ ఒక బాల్ ఉందనుకుందాం. ఈ బాల్ ఇక్కడే ఉంటే పని జరిగినట్లా చెప్పండి? దీనిపైన ఏ ఫోర్స్, బాహ్య ఫోర్స్ అంటే బాహ్య బలం ఏది పనిచేయకుండా, ఇది ఎటు మూవ్ అవ్వకుండా, వెనకకో ముందుకో మూవ్ అవ్వకుండా అక్కడే ఉంటే పని జరిగినట్టు కాదు. కానీ ఇప్పుడు సపోజ్కి ఇక్కడ చేత్తో మీరు నెట్టారనుకోండి, దీన్ని బాల్ ఇటు ముందుకు వెళ్తుంది. సో ముందుకు వెళ్తుంది అంటే ఇక్కడికి వస్తుంది. సపోజ్ కనుక్కుందాం, ఏ ప్లేస్ నుంచి బి ప్లేస్కి వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి జరిగింది కాబట్టి ఇక్కడ పని జరిగింది అంటాం. పని జరిగింది అంటాం. అదే ఒకవేళ ఇక్కడే ఉంది అనుకుందాం, బాల్ ఇక్కడే ఉంది, ఒకవేళ బాహ్య బలం ప్రయోగించినా సరే దాన్ని మూవ్ చేయడానికి ఆ బలం సరిపోలేదు, ఇక్కడే ఉంది బాల్, ముందుకు జరగలేదంటే పని జరగలేదు. పని ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు బలం పని అనేది జరిగింది కాబట్టి బాల్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది. సో అంటే ఏంది ఇప్పుడు? ఒక వస్తువుపై బలాన్ని ప్రయోగించినప్పుడు అది కొంత దూరం స్థానభ్రంశం చెందితే దాన్నే పని జరిగింది అంటాం. సో పని కొలవడానికి అంతర్జాతీయంగా ఒక ప్రమాణం యూజ్ చేస్తారు. అదేంటి అంటే జౌల్. సో పని యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? జౌల్. నెక్స్ట్, ఒక వస్తువు యొక్క స్థానభ్రంశం శూన్యమైతే ఆ వస్తువుపై జరిగిన పని ఎంత? ఇందాకే చెప్పుకున్నాం. ఒక బాల్ ఉంది ఇక్కడ. ఈ బాలుపై స్థానభ్రంశం అంటే ఏంది? ఇదే ప్లేస్‌లో ఉండడం. ఏ అనే ప్లేస్ నుంచి బి అనే ప్లేస్‌కి వెళ్ళకుండా, అసలు జరగకుండా అక్కడే ఉంది బాల్. సో ఆ వస్తువుపై జరిగిన పని ఏమవుతుంది అంటే, ఇందాక చెప్పుకున్నాం ఏమవుతుంది? పని ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎందుకు? స్థానభ్రంశం శూన్యం. స్థానభ్రంశం 0 కాబట్టి పని కూడా శూన్యమే అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, గమనంలో ఉండే వస్తువు కలిగి ఉండే శక్తిని ఏమని అంటారు? ఆప్షన్ ఏ స్థితి శక్తి, ఆప్షన్ బి రసాయనిక శక్తి, ఆప్షన్ సి గతి శక్తి, ఆప్షన్ డి ఉష్ణ శక్తి. సో గమనంలో కలిగి ఉండే వస్తువు ఎప్పుడు కానీ ఏం కలిగి ఉంటుందంటే గతి శక్తి కలిగి ఉంటుంది. సో దాని వేగం వల్ల లభిస్తుంది ఆ శక్తి. సపోజ్కి ఒక బాల్ని మీరు 3 అంతస్తుల బిల్డింగ్ పై నుంచి పడేశారనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడ కిందకి పడేస్తున్నారు. అది పైనుంచి వదిలినప్పుడు కిందకు ఉంది. వస్తా ఉంది అంటే అది ఎటువంటి శక్తిని కలిగి ఉంటుంది? గమనంలో ఉంది, అంటే రన్నింగ్‌లో ఉంది. సో కాబట్టి అది గతి శక్తిని కలిగి ఉంటది. గతి శక్తి ఎప్పుడు ఎలా ఉంటదంటే దాని గమనం వల్ల, అంటే మూవ్‌మెంట్ వల్ల వస్తుంది. సో ఎప్పుడు గాని మొమెంటం అంటే అది జర్నీలో ఉండడం గాని, పైనుంచి కింద పడడం గాని, లేకపోతే ఏ అనే స్థానం నుంచి బి అనే ప్రదేశానికి వెళ్ళడం గాని, ఇలా మూవ్‌మెంట్‌లో ఉంటే అది ఖచ్చితంగా గతి శక్తిని కలిగి ఉంటుంది. అదే మూవ్‌మెంట్‌లో లేకుండా అక్కడే కలిగి ఉందనుకుందాం. సపోజ్‌కి ఈ 3 అంతస్తుల బిల్డింగ్ పైనే మీరు ఒక బాల్‌ని మీ చేత్తో పైన పెట్టారనుకుందాం. ఒక దగ్గర పెట్టారు. జస్ట్ మీ చెయ్యి అడ్డం తీస్తే చాలు, కింద పడిపోతాది అది. సో అప్పుడు అది ఇంకా కిందకు వదలలేదు. జస్ట్ పైన అలా పట్టుకొని ఉంచారు. అప్పుడు ఎటువంటి శక్తిని కలిగి ఉంటదది? స్థితి శక్తిని కలిగి ఉంటది. ఎందుకు? దాంట్లో మూవ్‌మెంట్ లేదు. అదే వదిలేసినప్పుడు అది గతి శక్తిని కలిగి ఉంటది. సో గమనంలో ఉండే వస్తువు ఎప్పుడు ఏ శక్తిని కలిగి ఉంటది? గతి శక్తిని కలిగి ఉంటది. నెక్స్ట్, గతి శక్తి యొక్క సూత్రం ఏమిటి అన్నాం. సో గతి శక్తిని ఎప్పుడు గాని, గతి శక్తి కైనెటిక్ ఎనర్జీ అంటాం ఇంగ్లీష్‌లో. కేఈ, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. ఇక్కడ ఎం అంటే ద్రవ్యరాశి, ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశి. వి అంటే వేగం. సో ఈ 2 తెలిస్తే ఆ వస్తువు ఎంత గతి శక్తిని కలిగి ఉందో తెలుసుకోవచ్చు. ఇందాక చెప్పాము, ఒక బంతిని 3 అంతస్తుల పైనుంచి కిందకి పడేస్తున్నాం అనుకుందాం. పడేస్తున్నప్పుడు దాని యొక్క మాస్, ద్రవ్యరాశి తెలిసింది. అదేవిధంగా అది ఎంత వేగంతో కిందకొస్తుందో తెలిస్తే అది ఎంత గతి శక్తి ఉందో కనుక్కోవచ్చు.
రేపొద్దున మీకు ఎగ్జామినేషన్‌లో ఎం విలువ ఇచ్చి, వి విలువ ఇచ్చి మీకు కైనెటిక్ ఎనర్జీ కనుక్కోమంటే ఈ ఫార్ములా యూజ్ చేసి కనుక్కోవచ్చు. సో, ఇప్పుడు గతి శక్తి యొక్క సూత్రం ఏమిటి? హాఫ్ ఎంవి స్క్వేర్. నెక్స్ట్, స్థానం లేదా ఆకారంలో మార్పు కారణంగా వస్తువు కలిగి ఉన్న శక్తి ఏది? ఇందాకే చెప్పినాను. 3 అంతస్తుల బిల్డింగ్ అనుకుందాం. దీనిపైన ఒక బాల్‌ని ఉంచామనుకుందాం. ఇప్పుడు ఇది ఏ శక్తిని కలిగి ఉంటుంది? గతి శక్తా? స్థితి శక్తా? స్థితి శక్తి. గతి శక్తి కాదు. స్థితి శక్తి. ఎందుకు? గతి శక్తి అంటే గమనంలో ఉండాలి ఆ వస్తువు. కానీ ఇక్కడ బాల్‌ని 3 అంతస్తుల బిల్డింగ్ పైన ఉంచాము. ఇంకా వదలలేదు. వదలడానికి సిద్ధంగా ఉంది. కానీ అలాగే ఉంది. అదే ప్లేస్‌లో ఉంది కాబట్టి అది స్థితి శక్తిని కలిగి ఉంటది. లేకపోతే మీరు ఒక స్ప్రింగ్ తీసుకోండి. స్ప్రింగ్ తీసుకుంటే ఏమవుతది? దాన్ని మామూలుగా ఉన్నదాన్ని మీరేం జేస్తారంటే కంప్రెస్ చేస్తారు. అంటే ఒత్తి ఉంచుతారు. ఒత్తి ఉంచినప్పుడు అది ఏ శక్తిని కలిగి ఉంటది? స్థితి శక్తిని కలిగి ఉంటది. ఎందుకు? అది వదిలేస్తే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. అంటే మళ్ళీ దాని యథాస్థితికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. సో, అప్పుడు ఆ స్ప్రింగ్ కలిగి ఉండే శక్తి ఏమిటి? స్థితి శక్తి. సో, స్థానము లేదా ఆకారంలో మార్పు కారణంగా కలిగి ఉండే శక్తి ఏది? స్థితి శక్తి. సో, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వెషన్. m ద్రవ్యరాశి గల వస్తువు h ఎత్తులో ఉన్నప్పుడు దాని గురుత్వాకర్షణ స్థితి శక్తి ఎంత? ఇందాక చెప్పుకున్నాం. ఏదైనా ఒక వస్తువు యొక్క గతి శక్తికి ఫార్ములా k ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్ అనుకున్నాం. అదేవిధంగా స్థితి శక్తికి ఫార్ములా పొటెన్షియల్ ఎనర్జీ పిఈ అంటాం. దీనికి ఫార్ములా ఎంజీహెచ్. ఎం అంటే సేమ్ మాస్ ద్రవ్యరాశి, జి అంటే గురుత్వ త్వరణం, హెచ్ అంటే ఎత్తు, ఎంత ఎత్తులో ఉందనేది. ఇందాక చెప్పుకున్నాం కదా, 3 అంతస్తుల భవనం పైన ఒక బాల్ ఉందనుకుందాం. ఇది ఎంత స్థితి శక్తిని కలిగి ఉందో ఎలా తెలుసుకోవాలి? దీని యొక్క మాస్ తెలుసా? తెలిస్తే ఓకే. నెక్స్ట్, గురుత్వ త్వరణం, ఎంత గురుత్వ త్వరణం ఉందో తెలుసా భూమి పైన? ఓకే. నెక్స్ట్, అది ఎంత ఎత్తులో ఉందో తెలుసా? తెలుసు. ఎం విలువ తెలుసు, జి విలువ తెలుసు, హెచ్ విలువ తెలుసు. ఈ 3 తెలిస్తే ఏంటి? ఆ వస్తువు యొక్క ఎంత స్థితి శక్తిని కలిగి ఉందో తెలుసుకోవచ్చు. సో, ఇప్పుడు కరెక్ట్ ఫార్ములా ఏంటి? ఒక ఎం ద్రవ్యరాశి గల వస్తువు హెచ్ ఎత్తులో ఉన్నప్పుడు దాని గురుత్వాకర్షణ స్థితి శక్తి ఎంత? ఎంజీహెచ్ ఫార్ములా. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, శక్తి నిత్యత్వ నియమం ప్రకారం శక్తిని ఆప్షన్ ఏ సృష్టించవచ్చు, ఆప్షన్ బి నాశనం చేయవచ్చు, ఆప్షన్ సి ఒక రూపం నుండి మరొక రూపానికి మార్చవచ్చు, ఆప్షన్ డి పైవేవి కావు. సో, విశ్వంలో ఈ శక్తి నిత్యవత నియమం ప్రకారము విశ్వంలో శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము. ఇక్కడ సృష్టించవచ్చు అని ఉంది. రాంగ్. ఎందుకు? సృష్టించలేము కొత్త శక్తిని. అదేవిధంగా నాశనం చేయవచ్చు అని ఉంది. నాశనం కూడా చేయలేము. మరేంటి? శక్తిని ఎప్పుడు గాని ఒక రూపంలో నుంచి ఒక రూపంలోకి మార్చొచ్చు. సపోజ్‌కి మీరే సపోజ్‌కి ఒక జనరేటర్ ఉందనుకుందాం. జనరేటర్ ఏం చేస్తుంది? యాంత్రిక శక్తి యాంత్రిక శక్తి నుండి విద్యుత్ శక్తి వెలువడుతుంది. ఇక్కడ శక్తి ఏమైంది? ఒక రూపంలో నుంచి ఒక రూపంలోకి మారింది కదా! యాంత్రిక రూపంలో నుంచి విద్యుత్ రూపంలోకి మారింది. అదేవిధంగా కాంతి, కాంతి ఉంది సపోజ్‌కి. పైనుంచి మీకు ఎండొస్తుంది. అది ఎండ ఏందసలకి మామూలుగా? కాంతి. కానీ అది మీ బాడీకి చేరేపాటికి మీరు దాని ఉష్ణాన్ని ఫీల్ అవుతారు. సో, అక్కడేమైంది? కాంతి శక్తి అనేది ఉష్ణ శక్తిగా మారింది. అంటే శక్తిని ఒక రూపంలో నుంచి ఒక రూపంలోకి మార్చొచ్చా? మార్చొచ్చు. కానీ శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము. సో, కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. నెక్స్ట్, ఒక వస్తువు యొక్క గతి శక్తి మరియు స్థితి శక్తుల మొత్తాన్ని ఏమంటారు? చాలా ఇంపార్టెంట్ క్వెషన్. చాలా సార్లు రిపీట్ అయింది ఈ క్వెషన్ అనేది. సో, ఒక వస్తువు యొక్క గతి శక్తి, అదే విధంగా స్థితి శక్తిల మొత్తాన్ని ఏమని అంటారు అంటే, వీటిని యాంత్రిక శక్తి అంటాం మనం. ఎప్పుడు గాని ఒక వస్తువు కలిగి ఉండే మొత్తం శక్తిని లెక్కించేటప్పుడు, దాని గమనంలోని శక్తిని, అదే విధంగా నిలువ ఉన్న శక్తిని 2 కలిపితే యాంత్రిక శక్తి వస్తుంది. ఎప్పుడు గాని గుర్తుపెట్టుకోండి, యాంత్రిక శక్తి. చాలా ఇంపార్టెంటు. చాలా మందికి తెలియదు. యాంత్రిక శక్తికి ఫార్ములా ఏంటి అంటే, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. అంటే గతి శక్తిని, స్థితి శక్తిని రెండిటిని కలిపితే వచ్చేదే యాంత్రిక శక్తి. సో, కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. నెక్స్ట్, సామర్థ్యం అనగా ఏమిటి?
సో, సామర్థ్యం అంటే ఏందంటే అసలు పని జరిగే రేటునే సామర్థ్యం అంటాం. పని జరిగే రేటు. పని జరిగే రేటునే సామర్థ్యం అంటాం. సామర్థ్యం దాన్ని పవర్ అంటాం ఇంగ్లీష్‌లో. పి ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైమ్. ఇది ఫార్ములా. ఒక పని ఎంత వేగంగా జరుగుతుందో తెలపడాన్నే సామర్థ్యం అంటాం. తక్కువ సమయంలో ఎక్కువ పని చేస్తే సామర్థ్యం ఎక్కువగా ఉందంటాం. ఎక్కువ సమయంలో తక్కువ పని చేస్తే సామర్థ్యం తక్కువగా ఉందంటాం. సో, కాబట్టి సామర్థ్యానికి ఫార్ములా సామర్థ్యము ఈజ్ ఈక్వల్ టు పని బై కాలము. పి ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైము. సో, ఎక్కడుంది వర్క్ బై టైమ్? వర్క్ బై ఫార్ములా రూపంలో లేదు. వర్క్ బై టైమ్ అంటే దీన్నే పని జరిగే రేటు అనొచ్చు మనం. సో, పని జరిగే రేటే గదా! ఎక్కువ ఏమనుకుంటాం, తక్కువ సమయంలో ఎక్కువ పని జరిగితే సామర్థ్యం ఎక్కువుందంటాం. అదే ఎక్కువ సమయంలో తక్కువ పని జరిగితే సామర్థ్యం తక్కువుందంటాం. సో, దీన్ని ఏమని అనొచ్చు మనం? పని జరిగే రేటు అనొచ్చు. లేకపోతే ఇంకో క్వెషన్‌లో ఫార్ములా అడిగాడనుకోండి. పి ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైమ్ అని గూడా మీరు రాయొచ్చు. నెక్స్ట్ క్వెషన్. ఒక వాట్ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం? ఇందాక చెప్పుకున్నాం. సామర్థ్యం పి ఈజ్ ఈక్వల్ టు దీనికి ప్రమాణమే వాట్. సో, వాట్ సామర్థ్యం అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం? పి ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైమ్. సో, ఈ పికి ప్రమాణం ఏంది? వాట్. మరి వాట్‌కి ప్రమాణం ఏంది? దీనికి ప్రమాణం ఏందో చూస్తే తెలిసిపోతది. డబ్ల్యూ/టీకి ప్రమాణం ఏందో వాటికి కూడా అదే ప్రమాణం. డబ్ల్యూ అంటే ఏంది? పని. పనికి ప్రమాణం ఏంటి? జౌల్. నెక్స్ట్ బై టీ సమయానికి ప్రమాణం ఏంది? సెకండ్. సో, ఇప్పుడు 1 వాట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 జౌల్ బై 1 సెకండ్. లేకపోతే వాట్ ఈజ్ ఈక్వల్ టు జౌల్ బై సెకండ్. ఎక్కడుంది జౌల్ బై సెకండ్? ఇక్కడుంది. సో, కరెక్ట్ ఆన్సర్ ఎంత? ఆప్షన్ బి. సో, ఇప్పుడు మీరు ఈ వీడియో మొత్తం చూసారు గదా! 10కి ఎన్ని మార్క్స్ వచ్చాయో చెప్పండి. 8 కంటే తక్కువొస్తే వెంటనే బుక్ ఓపెన్ చేసి ఈ చాప్టర్ మొత్తం చదివేయండి. హాఫ్ అన్ అవర్ టైమ్ ఇస్తాను మీకు. బుక్ ఓపెన్ చేసి ఈ చాప్టర్ అంతా చదవండి. 8 కంటే ఎక్కువొస్తే ఓకే. మీరు సేఫ్ జోన్. బట్ ఒకసారి రివిజన్ చేయండి.